డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్ల రూపాయలతోటి విదేశాలకు పరారైపోతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం వెనుకున్న అసలు రహస్యం ఇదే అని కొన్ని వాదనలు బయటకు రావటం మొదలుపెట్టాయి. దీని వెనుకున్న అసలు కారణం ఏమిటి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం వెనుక కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వటం వెనుకున్న రహస్యం ఇదే అని చెప్పి డాక్టర్ లోకేష్ అనే ఒక ఎన్ఆర్ఐ నిన్న మహాన్యూస్లో మాట్లాడుతూ ఉన్నాడు. దీని వెనక నిజంగా ఇదే జరుగుతుందా అని ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత, గత ఎన్నికలకు కూడా 2019 ఎన్నికలప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళలేదు, కానీ మన భారతదేశంలోనే ఉన్న ఒక మంచి ప్రదేశానికి వెళ్ళాడు. ఎన్నికల తాలూకు బడలిక మొత్తం తీరే వరకు అక్కడ సేద తీరటం జరిగింది. ఇలాగా చాలామంది రాజకీయ నాయకులు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో వాళ్ళు పడే కష్టం ఇంకెవరికి ఉండదు. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పటికీ దాని మీద వాళ్ళు ప్రాణాలు ఒడ్డి మరీ పోరాడుతూ ఉంటారు. విపక్షంలో ఉండే వాళ్ళకైతే అసలు ఇంకా ఎక్కువగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో ఉన్న, ఈ అధికారం అనుభవిస్తున్న ఈ నాయకుల యొక్క దురాగతాలను మొత్తం ఎత్తి చూపించే విషయంలో కానీ, మిగతా అన్నిట్లో కానీ వాళ్ళు పడే కష్టం మామూలుగా ఉండదు. ఎన్నికలు అయిపోయాయి అనగానే రిజల్ట్ వచ్చేలోపు ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తూ ఉంటారు. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు లండన్ వెళ్తాను అని చెప్పి ఆయన మీద ఉన్న కేసులకు గాను ఆయన పాస్పోర్టు కోర్టు పర్మిషన్ తీసుకుంటే తప్ప ఆయన లండన్ ప్రయాణం కుదరదు కాబట్టి కోర్టులో ఆయన విన్నవించుకోవటం జరిగింది, నాకు లండన్ ప్రయాణానికి మీరు అనుమతి ఇవ్వండి అని. అలాంటి ఒక ప్రయాణం మొదలైంది అనగానే ఇలాంటి పుకార్లు రావటం సహజంగానే ఉంటాయి. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి 7 లక్షల కోట్ల రూపాయలతోటి ఈ విదేశాలకు తరలి వెళ్ళిపోతాడు, ఇక మళ్ళీ ఆయన ఓడిపోతే తిరిగి వచ్చే అవకాశాలే లేవు, ఇక జగన్మోహన్ రెడ్డిని పట్టుకొని రావడం అంటే, ఇంతకుముందు విజయ్ మాల్యా కానీ, నీరవ్ మోడీ కానీ దేశం దాటిపోతే ఈ రోజు దాకా వాళ్ళని భారతదేశంలోకి తీసుకొని రావడం అనేది జరగలేదు. ఇక ఎప్పుడు జరుగుతుందో కూడా మనకి తెలియదు. అలాంటి అంశాలన్నింటినీ మనం పక్కన పెట్టేసి ఈ ఎన్నికల తరుణంలో ఈ నాయకులు ఇచ్చే హామీల మీద కానీ, వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాల మీద కానీ, లేదు అప్పుడు జరిగే ప్రలోభాలకి గురవటం కానీ, వీటన్నిటి ద్వారా ఓట్లు చేస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయనేది మాత్రం ప్రజలందరూ గుర్తించాల్సిన అంశమే. జగన్మోహన్ రెడ్డి మీద వేల కోట్ల రూపాయలకి ఆర్థిక లావాదేవీల్లో చాలా అవకతవకలు ఉన్నాయని కేసులు పెట్టిన తర్వాత కూడా అవి ప్రూవ్ కాలేదు. ఇంకా కోర్టులో విచారణే చేపట్టడం జరగలేదు. 10 సంవత్సరాలు దాటిపోయిన ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి సీఎం అయ్యి మళ్ళీ ఇంకొక ఎన్నికను కూడా ఫేస్ చేశాడు. ఇలాంటి పరిస్థితులన్నీ ఈ భారతదేశంలో ఉన్నాక మరి ఇక ఎవరెవరు వస్తారు, ఏ విధంగా చేస్తారు ఇక అందరికీ తెలిసిందే. ఇదంతా ఓపెన్ సీక్రెటే. మాట్లాడుకోవటానికి మాత్రం పరిమితులు ఉంటాయి. కోర్టులని ఏమీ అనకూడదు. కోర్టుని ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కంపల్సరీ గౌరవించి తీరాల్సిందే. ఇలాంటివన్నీ ఉన్న తరువాత పలానా వ్యక్తి పలానా విధంగా చేస్తున్నాడని పుకార్లు రావటంలో ఇక ఆశ్చర్యం ఏముంటుంది? దాని వెనక ఈ కేసులు పెట్టడం కానీ, మిగతావన్నీ కానీ ఏదైనా జరిగినా అది కూడా ఒక రాజకీయపరమైన అంశంగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి అసలు విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి నిజంగానే 7 లక్షల కోట్ల రూపాయలతో పరారైపోతూ ఉంటాడా? ఈ డాక్టర్ లోకేష్ అనే ఎన్ఆర్ఐ వివరించిన దాని ప్రకారంగా తాడేపల్లి ఆఫీసులో, అంటే మద్యం మీద క్యాష్ మాత్రమే అలౌ చేయటం మూలాను, ఏది యూపీఐ కానీ లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కార్డు స్వైపింగ్ కానీ ఏమీ లేకుండా క్యాష్ని మాత్రమే అలౌ చేయటం, ఆ వచ్చిన క్యాష్ మొత్తం జగన్మోహన్ రెడ్డికి హఫ్తాల రూపంలో చేరింది. తాడేపల్లి హౌస్ నుంచి 2020 నుంచి దఫాలుగా ఆ సొమ్ము మొత్తం కాకినాడకి ద్వారంపూడి ద్వారా పోర్టుకి చేరటం, ఆ పోర్టు నుంచి గుజరాత్లోని ముంద్రా పోర్టుకి చేరటం, అక్కడి నుంచి విదేశాలకు ఫ్లై అవటం అనే ఒక రూట్ మ్యాప్ను కూడా ఆయన వివరించడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద కూడా పలు దేశాల్లో ఆయన వేసిన కేసుల గురించి కూడా ఆయన వివరించాడు. సరే, అదంతా ఒక ఎత్తు తీసి పక్కన పెడితే, మరి నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ ప్రయాణం అయి వెళ్ళటం ఈ 7 లక్షల కోట్ల రూపాయలతోనేనా?
ఎందుకంటే ప్రజలకు సంక్షేమ పథకాలు పేరు పెట్టి పంచింది ఆల్మోస్ట్ ఆల్ 2,50,000 కోట్లు తప్ప మరేమి ఇంకా కనిపించటం లేదు. ఇంకా వేరే ఏదైనా ఉన్నా కూడా 3,00,000 కోట్లు దాటే అవకాశం లేదని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఈ రోజుకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిన 14,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. మిగతా సొమ్మంతా ఏమైపోయింది, మద్యం మీద నుంచి వచ్చే ఆదాయం ఏమవుతుంది అనే దగ్గర ఓ పెద్ద ప్రశ్నార్థకమే మిగులుతోంది తప్ప ఆ సొమ్ము ఏమైంది అనేది మాత్రం బయటకు రావడం లేదు. దీని వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది. ఆయనకి హస్తాల రూపంలో మొత్తం ఆయన్నే చేరింది. ఆ డబ్బుని మొత్తం తన చిన్నాన్న ఒక రకంగా బాబాయ్ అయిన ఒక వ్యక్తి ద్వారా దాన్ని విదేశాలకు తరలిస్తూ ఉన్నాడు. మరొక బాబాయ్ కొడుకైన వ్యక్తి పాస్టర్ అవతారం ఎత్తి ఈ విదేశాల్లో ఉండి వీటన్నిటిని మేనేజ్ చేస్తూ ఉన్నాడు అనే అంశంలో ఆయన వివరించిన దాంట్లో కొంత సహేతుకంగానే కనిపిస్తూ ఉన్నప్పటికీ నిజంగా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని పారిపోయి ఏం చేస్తాడు? ఆయన యాక్చువల్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్మించి దాని ద్వారా ఆయన 10 సంవత్సరాలు పోరాటం తర్వాత 2019లో సీఎం అయ్యాడు. అక్కడి నుంచి ఆయన 30 సంవత్సరాల పాటు సీఎంగా ఉండాలనేది ఆయన లక్ష్యం. ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా ఆయన అధికారంలో ఉండి 3,000 పైచిలుకు ఆయుధాలకి ఎగనామం పెట్టినా కూడా కోర్టులు ఏమి అనుకున్నా ఉన్నాయంటే దాని వెనుకున్న కారణం ఏమిటి? కేవలం అధికారం. ఈ అధికారాన్ని ఉపయోగించుకుని కేంద్రంలో ఉన్న నాయకుల యొక్క ప్రాపకం సంపాదించడం అనే దాని మీద కదా ఆధారపడి ఉంది. మరి ఇప్పుడు కనుక నీరవ్ మోడీ లాగానో విజయ్ మాల్యా లాగానో జగన్మోహన్ రెడ్డి కూడా పరారైపోతే మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు నడుపుగలుగుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆ పార్టీ మిగులుతుందా? మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి వచ్చి అధికారం సంపాదించడం కుదురుతుందా? అందులో కూడా పెద్ద ప్రశ్నార్థకమే మిగిలింది. అటు డబ్బుని ఏదైతే ఈ 7,00,000 కోట్ల రూపాయలని సైడ్ చేసి విదేశాలకు పంపించాడో దాంతో సర్దుకొని జగన్మోహన్ రెడ్డి విదేశాల్లోనే ఉండిపోతాడా? లేదు తిరిగి వచ్చి మళ్ళీ అధికారం సంపాదించి మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలు మళ్ళీ ఇంకొన్నాళ్ళు కోర్టులకు కూడా అటెండ్ కాకుండా ఆయన మీద ఉన్న కేసుల్ని అలాగనే సుదీర్ఘకాలం కొనసాగించుకోవాలంటే అధికారం ఒక్కటే మెయిన్ కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తాడా? ఈ 2 క్వశ్చన్లో మాత్రం ఇక ఈ కాటాలో వేసిన దానిలాగా సమతూకమే వస్తుంది. అటు డబ్బు కోసం జగన్మోహన్ రెడ్డి పారిపోతాడా, ఇటు అధికారం కోసం తిరిగి వస్తాడా అనే దగ్గరే మళ్ళీ క్వశ్చన్ తిరిగి వచ్చి ఆగుతూ ఉంది. ఇలాంటి పుకార్లు అయితే ఎన్నైనా రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఇదిగో పలానాది చేస్తాడు అని చెప్పటానికి మాత్రం ఏ అవకాశం లేకుండా పోయింది. దానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక విషయాన్ని ఆయన బయట పెట్టాడు, ఏదైనా ఒక పని ఆయన చేశాడు అని అంటే దాని వెనక గూఢార్థాలు బోలెడు ఉంటాయి. వాటన్నిటి కోసం ఈ పని చేస్తాడు జగన్మోహన్ రెడ్డి, ఈ పని చేశాడంటే దీని వెనకున్న అర్థం ఇది అని మనం ఈ 5 సంవత్సరాల్లో అర్థం అయినంత పరిస్థితి జరిగింది మనకి. రంగుల విషయంలో కావచ్చు, తెలుగు మీడియం విషయంలో కావచ్చు, మిగతా అన్ని విషయాల్లోనూ ఏదైనా ఒకటి చేశాడంటే దాని వెనక వేరే అర్థం ఉంటుంది. ఇంతకుముందు లండన్ ప్రయాణం కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది, 1,000 కోట్ల రూపాయలు ఆయన తరలించాడు అనే పుకార్లు వచ్చిన దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే నిజంగా ఈ 7,00,000 కోట్లు దాటించేసి జగన్మోహన్ రెడ్డి కూడా దాటి వెళ్ళిపోతాడా అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశంగానే కనిపిస్తోంది తప్ప ఎప్పటికిప్పుడు మనం ఏమీ నిర్ణయించుకోలేని పరిస్థితుల్లోనే ఉండిపోయాం. ఇదే ఈరోజు కుండబద్దలు.